బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాడు అడుగుదామా అసలు మనం అడుగుదామా వచ్చాడు. హలో హలో అక్క. హాయ్ అక్క బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నావా? నేనా? ఓకే చాలా బాగున్నా. చెప్పాలి కదా అక్క. జడ్చుకుంటారు పిల్లలు అప్పుడు. అక్క చెప్పచ్చా? చెప్పాలి. అయితే నోరు తెరిచి చెప్పినా చెప్పినా నోరు తెరువు మరి అయితే ఒకసారి చూస్తారంట అక్క. ఒకసారి నోరు తెరిచి చూస్తారంట వాళ్ళు అలా మీరందరూ సైలెంట్గా కూర్చొచ్చు. మరి ఉండమన్నా వెళ్ళిపోమన్నామా? అలా చేసి నేను వెళ్ళిపోతానక్క. ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు పేరు అన్ని తెలుసుకున్నావా వద్దా? తెలుసుకున్నావా? అక్క అక్క దగ్గర అక్క ఒకసారి ఇది దగ్గర అక్క. నాకు సిగ్గేస్తుంది. అయ్యో సిగ్గేస్తుందంట. ఆడపిల్ల ఎందుకు నాకు సిగ్గక్క? పోన్లే మిమ్మల్ని అందరినీ చూస్తాను సిగ్గు. సరే సరే మరి వెళ్ళిపోతావు. మరి వాళ్ళ కోసమే కదా మరి వచ్చావు నువ్వు. చెప్పు అక్క. చెప్పండి అక్క. మాట్లాడదామా ఒకసారి? మరి పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నారంట వాళ్ళు. నా పేరా? నా పేరు పేరు కావాలా మీకు? వద్దా అక్క? నా పేరు. నీ పేరు మీకెందుకక్క? పేరు ఉంటుంది కదా. పేరు లేకపోతే మరి నిన్ను ఏమని పిలుస్తారు వాళ్ళందరూ? ఓహో అందుకా. నా పేరు ఈ రోజు పేరు చెప్పనా, నిన్నటి పేరు చెప్పనా, మొన్నటి పేరు చెప్పనా, మొన్నటి పేరు చెప్పనా? ఏ పేరు కావాలి మీకు? ఈ రోజు పేరే కావాలంట. ఈ రోజు పేరా? అంటే మీకు రోజుకో పేరు ఉంటుందా? అక్క ఈ రోజు నా పేరు ఏంటంటే బంటి. అసలైన పేరు కావాలంట. నా పేరు బంటి. బంటి అంట. పిల్లలు బంటికి హాయ్ చెప్పండి మరి. హాయ్ హాయ్. అక్క వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీళ్ళందరూ విబిఎస్కి వచ్చారు. బంటి విబిఎస్ అంటే ఏంటో తెలుసా? విబిఎస్ ఏంటంటే తెలుసా మీకు? పిల్లలు మీకు తెలుసా? నాకు తెలుసు. మీకే తెలీదు. బంటికి తెలుసా? మీకు తెలీదా? మీకు తెలీదా? 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 అయితే నేను చెప్పనక్క. చెప్పు. మరి కొట్టకూడదు. విబిఎస్ అంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పు. విబిఎస్ అంటే వెరైటీ బిర్యానీ సప్లై. కొత్త కైలు పెట్టాడు అసలు బండి విబిఎస్కి. అయితే ఇంకోటి ఉందక్క, వెజిటేబుల్ బిర్యానీ సర్వీస్. వెజిటేబుల్ బిర్యానీ సర్వీస్ అంట విబిఎస్ అంటే. అవునా? 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 అంతే. చూడు బంటి ఎలా మాట్లాడుతున్నాడు. విబిఎస్ అంటే బిర్యానీ సెంటరా? బిర్యానీ సర్వీసా? కాదు కదా. బిర్యానీ సర్వీస్ అంటే సెంటర్లో ఉంటుందంట. మరి ఇక్కడ కూడా ఉంది కదక్క. ఇక్కడెక్కడ ఉంది? అక్క నాకు తెలిసింది చెప్పా, మరి మీకు తెలిసింది చెప్పండి అక్క. విబిఎస్ అంటే ఏంటి? వెకేషన్ బైబిల్ స్కూల్. ఓహో ఇప్పుడు అలా కూడా అంటున్నారా? మరి మీరందరూ ఎందుకు వచ్చారు విబిఎస్కి? పాటలు నేర్చుకోవడానికి, బైబిల్ వాక్యాలు నేర్చుకోవడానికి, మీరు ఏసే బిడ్డలుగా మంచిగా మారడానికి కదా వచ్చారు. అక్క అవునా? చూడండి పాటలు నాకు కూడా ఇష్టం అక్క. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. బంటి నేను కూడా పాట నేర్చుకున్నానక్క. చిన్న రాయితో ఆ పాట వచ్చాక. బంటి విబిఎస్కి వెళ్ళావు కదా నువ్వు. ఎన్ని విబిఎస్కి వెళ్ళావు చెప్పు. ఇప్పటికి ఎన్ని విబిఎస్కి వెళ్ళావు? ఇప్పటికి ఎన్ని విబిఎస్కి వెళ్ళాలంటే ఆలోచించుకుంటున్నా. అయ్యో ఏ బండి? గుర్తురాట్లా. గుర్తురావట్లేదంట. అక్క పాట పాడతానక్క. అదే
అదే ఇక్కడికి వచ్చి ఓ పాట నేర్చుకున్నాను, ఆ పాట పాడతానక్క. ఓకే. వీళ్ళకి కూడా రాదు ఆ పాట. బంటి VBSకి ఇక్కడికి వచ్చి పాట నేర్చుకున్నాడంట. ఆ, చూడండి, విందాం అయితే. మీరు మీ వాళ్ళు 4th డే 4 days నుంచి వస్తున్నారు మరి. నేను పాట పాడతానక్క. చూద్దాం బంటి ఏం మైక్ పెట్టండక్క. మైక్ చెక్, మైక్ చెక్. పాడలే. మైక్ పని చేయాలి కదా. పని చేస్తుంది బండి. నాకు పని చేయాలి కదక్క. చిన్న రాయితో గుండె పగల కొడితే రక్తమేమో కారిపోతుంది. చిన్న రాయితో నెత్తి పగల కొడితే. బండి అదేంటి అలా పాడుతున్నావు నువ్వు? చిన్న రైతు నెత్తి పగలు కొడితే ఏంటి బండి? అలా కాదు కదా. ఎలాగక్క బంటి పిల్లలు మీరు అలా నేర్చుకున్నారా పాట? అవునా? మరి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? మరి అదేంటక్క? అక్క అక్క చెప్పు బంటి. మరి నాకు బయటకు అలా అనిపించింది ఏంటి, చిన్న రైతు గుండు పగలు కొట్టమని? అలా పాడారా ఎవరైనా? లేదంట బంటి, నువ్వు సరిగ్గా వినలేదేమో. అక్క అయితే చెప్పు. నేను రోజు VBSకి వచ్చానక్క. ఓకే. అట్నుంచి లోపలికి వచ్చేసి అక్కడ తినేసి వెళ్ళిపోయానక్క. మరి అలా వెళ్ళిపోతే ఎలా బంటి? VBSకి వచ్చి నేర్చుకోవాలి కదా. మరి బంటి నువ్వు అలా చెప్తున్నావు కదా, కొంతమంది నిద్రపోతున్నారు ఇక్కడ. నిద్రపోయే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే అక్క. చూడు మరి అలా నిద్రపోతున్నారు. అవునా పిల్లలు? మీరందరూ నా ఫ్రెండ్సే కదా. ఇక్కడ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడక్క. చూడండి, ఇక్కడ బంటి ఫ్రెండ్ కూడా ఉన్నాడంట. బంటి టోపీ పెట్టుకుని ఉన్నాడు కదా, నిఖిల్. ఒకసారి రమ్మనండి అక్క, షేక్ హ్యాండ్ ఇస్తాను. నిఖిల్ పిలుస్తున్నాడు. బంటి వస్తావా? రావాలి. రా కమా. నిఖిల్ బాగున్నావా? రా, నేను షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నాను. రా దగ్గర రా. వీడంటే నాకు చాలా ఇష్టం. ఒక్క దగ్గర రా. రా రారా. ఎందుకురా వెళ్ళిపోతావు? రా. ఏం లేదురా. బాగున్నావా? బాగున్నావా? దగ్గర రా, మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా. దగ్గర భయపడిపోయాడక్క. భయపడిపోయాడు బంటి. మరి అలా భయపెట్టేస్తున్నావు ఏంటి నువ్వు? నేనేం భయపెట్టలేదక్క, వాడే భయపడ్డాడు. మరి దగ్గరికి రమ్మన్నావు అన్నిసార్లు. టోపీ పెట్టుకున్నాడు కదా, అందుకే భయం వేసింది. టోపీ పెట్టుకున్నావా? జడ్పీ వద్దు. సరే కానీ అక్క, ఇక్కడ ఏం నేర్చుకున్నారు పిల్లలు? ఇక్కడ పిల్లలు వచ్చి ఏం నేర్చుకున్నారు? పాటలు నేర్చుకున్నారు బండి. తర్వాత రోజు క్లాసులకు వెళ్ళేవారు. క్లాసు మరి అక్క, నేను ఒక మాట నేర్చుకున్నాను అక్క. చిన్న కథ చెప్పనా? చెప్పు. ఒక అబ్బాయి అంట వాళ్ళ అమ్మ మాట వినకుండా రోజు గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుతూ ఉండేవాడక్క. వినండి ఏం జరిగిందో తెలుసా? చెప్పు బండి. గ్రౌండ్లో నుంచి ఆడుకుంటూ ఇంటికి వచ్చేటప్పుడు తల పైకి ఎత్తి చూశాడక్క. చూడగానే ఆ చెట్టు మీద తేనె పట్టు కనిపించింది అక్క. తేనె పట్టు చూడగానే ఏం జరిగిందంటే అబ్బా అనిపించింది. తేనె కదక్క మరి. తేనె చూడగానే అప్పుడు ఏం చేశాడంటే ఈ అబ్బాయి ఏం చేశాడు? కింద రాయి తీసుకున్నాడక్క. రాయి తీసుకొని తిప్పి 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 కొట్టాడక్క. కొడితే తగలేదండి. అదేంటి? మళ్ళీ ఇంకొక రాయి తీసుకున్నాడక్క. తిప్పి 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 దెబ్బలు కొట్టాడక్క. కొడితే తేనె పట్టుకు తగిలిందక్క.
అప్పుడు ఏమైందో తెలుసా? తేనె పుట్టుక. తేనె పుట్టుక తగిలి ఈగలన్నీ ఒక్కసారిగా వచ్చేసాక అయ్యో బాబోయ్. ఏమైందో తెలుసా? ఆ ఈగలన్నీ ఒక్కసారిగా అబ్బాయి మీద పడిపోయాక అమ్మా తట్టుకోలేకపోయాడక్క. పరిగెత్తి 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 మమ్మీ 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 అని అరుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఈగలన్నీ వెళ్ళిపోయినాయక్క. అప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళ మమ్మీ డోర్ తీసుకొని గేట్ తీసుకొని ఈయన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసిందక్క. వచ్చి గట్టిగా పట్టేసుకుందాక. పట్టేసుకొని అక్క ఏం చేసిందో తెలుసా? వాళ్ళ మమ్మీ చీర పైట ఉంటది కదా, పైట ఉంటది కదా అక్క, అది అలా చుట్టేసిందక్క. చూడండి. అప్పుడు ఏమైందో తెలుసా? బయట లోపల ఈ అబ్బాయి చాలా హ్యాపీగా అమ్మయ్య అనుకుంటే అక్క నాకు ఇప్పటికీ బాధేస్తుంది అక్క. వాళ్ళ మమ్మీ చెయ్యంత ఈగలు పుట్టేసాయక్క. రక్తం వచ్చేసింది అక్క. చూడండి. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏడ్ చేసిందక్క. బాధపడుతుంది. అయితే అక్క నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పు. ఆ అబ్బాయి చేసిన తప్పుకి వాళ్ళ మమ్మీ ఎందుకు శిక్ష అనుభవించింది? అబ్బాయి మరి మాట వినలేదు కదా. ఆ. వాళ్ళ మమ్మీ మాట వినలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయిని సేవ్ చేయాలని వాళ్ళ మమ్మీ పాపం తను చీర కొంగుని ఆ అబ్బాయికి కప్పింది. అవునా? ఆ అబ్బాయికి దెబ్బ తగలకూడదు, మళ్ళీ కుట్టేస్తే వాడికి బ్లడ్ వచ్చేస్తుందని. చూడండి పిల్లలు, బంటి అంత మంచి స్టోరీ చెప్తున్నాను కదా. ఇలా నేను చెప్పాను బంటి వెళ్ళిపోతాడు మాట వినకపోతే. ఆడుకుంటున్నారు మీరు. వెళ్ళిపోయాడు. బంటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిల్లలు ఏం కనిపిస్తుంది? ఎవరు? నేను శాపాన్ని కాదు. నేనెవరో తెలుసా? మీ ఫ్రెండ్ని. మీ ఫ్రెండ్ అంట? అవును, మీ అందరూ నా ఫ్రెండ్స్. పిల్లలు అబద్ధాలు ఆడండ్రా, దొంగతనం చేయండి, బూతులు మాట్లాడండి, కొట్టండి. రేపు పొద్దున్నే అసలు VBSకి రావద్దు. వద్దా? మీ ఫ్రెండ్స్ని తీసుకురావద్దు. అయినా ఇక్కడ మీరు అలాగే చెప్తారు, బయటికి వెళ్ళిన తర్వాత మీరందరూ నా పిల్లలే. అందరూ సాధారణ పిల్లలేనా? అవునా? అల్లరి చేసే వాళ్ళందరూ ఇక్కడ సరిగ్గా కూర్చోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా సాధారణ పిల్లలే. నా పిల్లలే. సరిగ్గా కూర్చోవద్దు. సరిగ్గా కూర్చోవద్దు అంటున్నారు. చూడండి, నోటి మీద అస్సలు వేయలేగద్దు. ఎత్తిస్తారు. మీరు నా పిల్లలు. సాతాను వస్తే మనం ఏం చేయాలి? మనం చెప్పాలి. అమ్మా, ఓ అమ్మా, నువ్వు ఏం చెప్పినా నేను వెళ్ళనుగా. వెళ్ళడంట. ఏం చేస్తే వెళ్ళిపోతాడు? సాతాను పారిపో. నేను వెళ్ళను, వెళ్ళను. ఏ రక్తం చేయ వెళ్ళిపోతాడు. చూసారా? మీకు ఎప్పుడైనా సరే సాతాను
వచ్చి ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఏమైనా కలిగినప్పుడు ఏం చెప్పాలి? ఏసు రక్తమే చేయము చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు చూసారా, చెప్తే వెళ్ళిపోయిందా లేదా? సాతాను మాట వినే పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కొమ్ములు వచ్చేస్తాయి. హలో బంటి, నీ దగ్గరకు వచ్చాడా బంటి? అయ్యో, ఏమన్నాడు నీతో? ఏం మాట్లాడాడు? నువ్వు నా ఫ్రెండ్ అంటున్నాడు. అమ్మో, అవునా? అక్క నేను కాదు కదా. నువ్వు కాదు కదా బంటి, నువ్వు మంచి గుడ్ బాయ్ కదా. అయితే చెప్పు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడక్క? ఇక్కడ వాడి ఫ్రెండ్స్ ఉన్నారంట బంటి. అవునా? అదిగో. నేను వచ్చేది బంటి కోసమే. బంటి నీకోసం వచ్చాడా? ఎందుకు వచ్చాడక్క? నువ్వు VBS లో మంచిగానే ఉన్నావు కదా బంటి. VBS లో మంచిగా కూర్చుంటే వాడు రాడా? నువ్వు సండే స్కూల్కి వస్తున్నావు, ఏసీ పెట్టాను అంటున్నావు కదా, మరి ఎందుకు వస్తున్నాడు వాడు మీ దగ్గరికి? నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదా? చెప్పు. నువ్వేదో తప్పు చేస్తున్నావు బంటి. ఇక్కడ మంచిగా కనిపిస్తున్నావు కానీ నువ్వు బయటకు వెళ్ళిపోయి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా. చెప్పు. అది అందుకేనే వస్తున్నాడు నీ దగ్గరికి. ఇక్కడేమో ఫ్రెండ్స్గా కూర్చున్నా. చెప్పు బంటి. నిజం చెప్పమంటారా? నిజం చెప్పు. చెప్పు. నాకు బాధ వస్తుందక్క. ఎందుకండి? నిజం చెప్పు. ఒప్పుకోవాలి బంటి. ఏసయ్య ఒప్పుకుంటే క్షమిస్తారు. అప్పుడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు కదా సాతాను. రాడా? రాడు. అక్క నేను అబద్ధాలు ఆడాను, దొంగతనం చేశానక్క. చెడ్డ మాట. అసలు VBSకి నేను అసలు ఈ లోపలికే రాకుండా బయట తిరిగానక్క. మరే బంటి. సండే స్కూల్కి బయట తిరిగి వెళ్ళామన్నక్క. మా మమ్మీ ఆఫరింగ్ ఏమని డబ్బులు ఇస్తే కొనేసుకున్నానక్క. అయ్యో బాబోయ్, వాళ్ళ మమ్మీ ఆఫరింగ్ ఏమని డబ్బులు ఇస్తే కొనేసుకున్నాడంట బంటి. అలాగే ఇక్కడ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారక్క. వాళ్ళతో ఎప్పుడు బయటకు తిరుగుతా ఉంటానక్క. ఫ్రెండ్స్ తో తిరుగుతాడంట. VBSకి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ తో రోజు తిరుగుతాడంట బయట. చూడండి, అలాంటివన్నీ చేస్తే నేను ఎక్కడికి వెళ్తానక్క? అలాంటివన్నీ చేస్తే ఎక్కడికి వెళ్తాం బంటి? నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళవా బంటి? మరి అలాంటప్పుడు ఏసై దగ్గర ఒప్పుకుంటే ఏసై క్షమిస్తారు బంటి నిన్ను. ఏసై దగ్గరకు వస్తే ఏమిస్తాడు? ఏసై దగ్గరకు వస్తే నీకు పరలోకం ఇస్తాడు. పరలోకం ఇస్తాడా? పరలోకం ఇస్తారు. మా మమ్మీ చెప్పింది పరలోకంలో చెప్పు. బంగారపు వీధులు ఉంటాయంట, తెల్లటి వస్త్రాలు ఉంటాయంటక్క, ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంటక్క. అబ్బా అక్క 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 నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పండి అక్క. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు దొంగతనాలు చేశాను, అబద్ధాలు, అవన్నీ ఒప్పుకోవాలి బంటి. ఒప్పుకుంటే ఏసై క్షమిస్తాడా? అవన్నీ ఒప్పుకుంటే నేను ఏసై క్షమిస్తాను. ఓకేనా? అయినా ఈ పిల్లలు ఒప్పుకోలేదుగా ఇంకా. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. పిల్లలు మీరు ఒప్పుకున్నారా? చెప్పండి, మీరు ఒప్పుకున్నారా? అయితే ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు VBSకి వచ్చారు కదా, మరి విన్నారు కదా ఈ 3 రోజుల నుంచి, మరి ఒప్పుకుంటారా? అయితే అక్క వీళ్ళందరూ ఒప్పేసుకున్నారు. అయితే నేనేనా ఇంకా మారింది? అవును బండి, వీళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. అయితే ఏసై నా దగ్గరికి వస్తాడా అక్క? ఏసై నీ దగ్గరికి వస్తారు, నీతో మాట్లాడతారు. అవునక్క. అయితే నేను ఏం చేయాలక్క ఇప్పుడు? నువ్వేం చేయాలి? ఏసై దగ్గర తప్పులన్నీ ఒప్పుకుని మమ్మీ డాడీకి కూడా సారీ చెప్పాలి బండి. అలాగే అక్క, ఇప్పుడే చేస్తాను అక్క. ఆగండి అక్క, చెప్పేసి రా. అయితే ప్రార్థన చేస్తానక్క. ఏసయ్యా నీకు వందనాలు. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించండి ఏసయ్యా. నేను ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పులు పని చేయను. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉంటాను. నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి. నీకెప్పుడు నేను అలాంటి తప్పులు చేయను, నీతోనే ఉంటాను. నా చిన్న హృదయంలోనికి రండి ఏసయ్యా. నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను. బంటి ప్రార్థన చేసుకుని తప్పులన్నీ ఒప్పుకున్నాడు చూడండి. అవునక్క. బంటి ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాకు చాలా సంతోషం ఉందక్క. హ్యాపీగా ఉందా? అయితే ఏసీ నా దగ్గరకు వచ్చాడంటారు, నాకు తెలియట్లేదక్క. బంటి నీ పక్కన ఏసీ ఉన్నారు చూడు, తెల్లని వస్త్రాలు వేసుకుని. బంటి బంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా?
నువ్వు నా బిడ్డవే. ఎందుకంటే నువ్వు సాతాన్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను విడిచిపెట్టేసావు కదా. అవునేసయ్య. మరి నా దగ్గరికి నువ్వు ప్రార్థన చేసుకొని వచ్చినందుకు నేను వచ్చేసాను. ఇంకా నువ్వు ఎప్పుడైనా తప్పులు చేస్తావా? అస్సలు చేయనేసయ్యా, నేను అస్సలు చేయనేసయ్యా. ఇంకెప్పుడు తప్పులు చేయక నీతో నేనుంటాను, నాతో నువ్వు ఉండు, సరేనా? పిల్లలు, మీరు కూడా ఏసీ బిడ్డలుగా జీవిస్తారా? నా బిడ్డలుగా ఉంటారా? పిల్లలు చెప్పండి, నా బిడ్డలుగా ఉంటారా? ఓకే, అయితే మీరందరూ బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఏసయ్యా, నేను మాత్రం తప్పకుండా చేస్తాను ఏసయ్యా. మంచిది బంటే, నాకు చాలా ఇష్టం నువ్వంటే. అవునా ఏసయ్యా? అబ్బా, నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. అబ్బా అబ్బా, ఏసీ నాకు ముద్దు పెట్టాడక్క. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నా బిడ్డలుగా జీవించండి, సరేనా? అక్క, నేను ఇప్పుడు 3 పనులు చేస్తానక్క. చెప్పండి. నాకు సంతోషంతో 3 పనులు చేస్తానక్క. చెప్పు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి సారీ చెప్తానక్క. అందరికి సారీ చెప్తాను. నేను ఇంకే తప్పు పనులు చేయదని చెప్తానక్క. ఓకే బండి. మళ్ళీ నా ఫ్రెండ్స్ కి ఏసై గురించి చెప్తానక్క. ఓ, ఏసై గురించి చెప్తానంట వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకో మంచి పని ఏంటంటే నేను ఇంకా మానకుండా VBS కి సండే స్కూల్కి వస్తానక్క. ఓ, గుడ్ డెసిషన్ తీసుకున్నావండి. గుడ్ బాయ్ నువ్వు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పిల్లలు, మీరు కూడా చేస్తారా? చెప్పండి. ఏసే మాట వింటారా? ఏసైతో ఉంటారా? ఉండండి. ఉండద్దా? నీకు అసలు సంబంధమే లేదు, నీకు అసలు ఇక్కడ స్థలమే లేదు. నేను ఏసీ బిడ్డగా మారిపోయాను తెలుసా? ఓకే అక్క, బాయ్ అక్క. నేను ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానక్క. సారీ చెప్పడానికి వెళ్ళిపోతున్నాను, ఏసీ గురించి చెప్తానక్క. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. గట్టి చెప్పట్లే. బాయ్ 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 అక్క. బాయ్ 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 పాస్ గారు. బాయ్ 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 బాయ్. బాయ్. వెళ్ళిపోయింది బండి.